ఈరోజు మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ సెంటర్‌లో శాంపిల్ మిక్సప్స్ అయ్యేదానికి అవకాశం ఉందా? లేదంటే ఏదైనా టెక్నాలజీ ఉందా? 100% గ్యారంటీగా మాకు మా ఎగ్, మా స్పెర్మే మిక్స్ చేస్తారా? బేబీ 100% మా బేబీ అని గ్యారంటీ రిఅష్యూరెన్స్ ఇచ్చే టెక్నిక్ మీ దగ్గర ఏమైనా అవైలబుల్‌గా ఉందా? సో, ఇలాంటి టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ ఐవీఎఫ్ యూజువల్‌గా ఇవాళ రేపు మనకి ఆన్‌లైన్‌లో కానీ, న్యూస్ ఛానెల్‌లో కానీ ఐవీఎఫ్ స్కాండల్స్, శాంపుల్ మిక్సప్స్, బేబీస్ ఇలాంటి డీఎన్ఏ టెస్ట్‌లు ఇవన్నీ చూసినప్పుడు ఐవీఎఫ్ చేయించుకోవాలి అంటే చాలా భయంగా, చాలా అపోహలు మధ్యలో ఉండి ఐవీఎఫ్ ఇంకా చేయించుకోవాలి అంటే చాలా భయంగా అనిపిస్తది. సో, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు యూజువల్‌గా నలుగురు ల్యాబ్‌లో ఒక 4, 5 శాంపిల్స్ ఉన్నప్పుడు, సిమిలర్ నేమ్స్ ఉన్నప్పుడు యూజువల్‌గా అప్పుడప్పుడు ఏమైనా శాంపిల్స్ మిక్స్ యూజువల్‌గా ఎంబ్రియాలజిస్ట్ ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఒకటికి 2 సార్లు ఒకళ్ళు కాకుండా ఇద్దరు, ముగ్గురు చెక్ చేసుకుంటారు. పేషెంట్ తోటి ఐడీ చెక్స్ చేసుకుంటారు. కానీ ఇవన్నీ చెక్ చేసినా కూడా ఎప్పుడో ఒకసారి శాంపిల్ మిక్సప్ అయిపోతుందేమో అన్నది మా డాక్టర్స్‌లో మాకు కూడా కొంచెమంత డౌట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇలాంటి డౌట్స్‌ని కంప్లీట్‌గా 100% రిఅష్యూరెన్స్ శాంపిల్ మిక్సప్స్‌కి అవ్వకుండా ఉండేదానికి 100% రిఅష్యూరెన్స్ ఉండాలి అనంటే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది మన ల్యాబ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అనంటే ఇదొక ఎలక్ట్రానిక్ డిజిటల్ లాక్ టు యూర్ డీఎన్ఏ లాగా అంటే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. దీంట్లో ఏముంటుంది అనంటే మీరు ఐవీఎఫ్ అనంగానే మీకొక ఐడీ కార్డ్ లాంటిది ఇస్తారు. దాంట్లో మీకు సంబంధించిన బార్‌కోడ్ ఉంటుంది. అదే బార్‌కోడ్ మీ ఎగ్ అండ్ స్పెర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అంటే ఎగ్ పెట్టే డిషెస్‌లో, స్పెర్మ్ పెట్టే డిషెస్‌లో అన్నీ మీకెక్కడెక్కడైతే మీది యూజ్ చేస్తారో అన్నిటి దగ్గర అదే బార్‌కోడ్ అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. సో, మీకు ల్యాబ్‌లో ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, బేబీని పెట్టేటప్పుడు కానీ మీరు ఆ మెషిన్‌లో ఐడీ కార్డ్ అనేది ప్లేస్ చేస్తారు. సో, అటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ ఎంబ్రియో హ్యాండ్లింగ్ యూనిట్స్. అంటే మీ బేబీ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. పొరపాటున ఎంబ్రియాలజిస్ట్ వేరే ఏదైనా శాంపుల్ దగ్గరికి వచ్చినా కూడా బజ్‌మనే బజర్స్ అన్నీ మోగుతాయి. సో, దీనివల్ల మీది కంప్లీట్‌గా యూ కెన్ బి కంప్లీట్‌లీ రిఅష్యూర్డ్ దట్ మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ బేబీ అనేది 100% రిఅష్యూరెన్స్ అనేది ఉంటుంది. సో, అదే కాకుండా మీ ఆర్ఐ విట్నెస్ కార్డ్ అనేది మీది 10-12 డిఫరెంట్ వెరిఫికేషన్ యూనిట్స్ దగ్గర కూడా చెక్ అయ్యి ఉంటుందండి. సో, దీని గురించి మీకు ఒక కంప్లీట్ రిపోర్టింగ్ కూడా ఇస్తుంటాం. హలో అండి. ఈరోజు నా ఓపీడీకి ఒక కపుల్ వచ్చారు. ఐటీ బ్యాక్‌గ్రౌండ్ కపుల్. సో, ఫీమేల్ ఒకటే చెప్తున్నారు. మా హస్బెండ్ ఎంతసేపటికి లాంగ్ అవర్స్ కూర్చుంటారు మేడం. అదే పొజిషన్‌లో కదలకుండా కూర్చుంటారు. ఎప్పటికి సెల్ ఫోన్ ప్యాంట్ పాకెట్స్‌లో పెట్టుకుంటారు. ఎప్పుడు ల్యాప్ మీద పెట్టుకొని పని చేస్తుంటారు. నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మంచివి కావు అని నేను చెప్తున్నాను. కానీ నేను ఎంత చెప్పినా కూడా ఊరికే ఈ ఆన్‌లైన్ నాలెడ్జ్, గూగుల్ నాలెడ్జ్ నా మీద ఇంపోజ్ చేయకు. ఇదంతా ఏం నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని అంటున్నారు. సో, మీరన్నా చెప్పండి. ఇవన్నిటి వల్ల స్పెర్మ్ కౌంట్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? దీంట్లో ఏమైనా సైంటిఫిక్ బేసిస్ ఉందా? అని నన్ను అడుగుతున్నారు. యూజువల్‌గా మగవాళ్ళకి టెస్టిస్ అనేది బయట ఉంటుంది. బాడీలో నుంచి బయట ఉంటుంది. ఒంట్లో ఎందుకుండదు? బయట ఎందుకుంటుంది స్క్రోటల్ సాక్స్‌లో అనంటే, మనకి స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలి అనంటే బాడీ టెంపరేచర్ కన్నా ఒక 2-4 డిగ్రీ సెంటిగ్రేడ్ తక్కువగా ఉండాలి. కూలర్ టెంపరేచర్స్‌లో ఉన్నప్పుడు స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది మంచిగా జరుగుతుంది అన్న ఉద్దేశంలో. మీరెప్పుడైతే ఎక్కువ సేపు కూర్చున్నారో 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఇలా కూర్చున్నారో, సో, కాలు మీద కాలేసుకొని కూర్చున్నప్పుడు కూడా లాంగ్ అవర్స్‌లో కూర్చున్నప్పుడు, లాంగ్ డ్రైవ్‌కెళ్ళినప్పుడు గాని, వర్క్ ప్లేసెస్‌లో లాంగ్ డ్యూరేషన్ కూర్చున్నప్పుడు స్క్రోటల్ టెంపరేచర్ అనేది ఒక 2-3 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా ఎక్కువ టెంపరేచర్స్‌లో స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. అదే కాకుండా సెల్ ఫోన్స్ ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకున్నప్పుడు కూడా ఈ సెల్ ఫోన్‌లో నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ గాని, కదలికలు గాని, డీఎన్ఏ లోపల జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ కానీ ఎక్కువైపోతుంది. సో, స్పెర్మ్ క్వాలిటీ అనేది తక్కువైపోతుంది. అదే కాకుండా ల్యాప్ మీద పెట్టుకొని పని చేసినప్పుడు కూడా లోకల్ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ తక్కువయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రెస్
ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు స్ట్రెస్ ఉంటే నా ఎగ్స్‌కి ఎలా తెలుస్తుంది? స్పెర్మ్స్‌కి ఎలా తెలుస్తుంది? స్ట్రెస్ వల్ల ఎగ్స్, స్పెర్మ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి? ప్రెగ్నెన్సీ అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు పింపుల్స్ వస్తాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల, కార్టిజాల్ హార్మోన్స్ వల్ల మనకి స్కిన్ మీద ఎలా అయితే ఎఫెక్ట్, హెయిర్ మీద ఎలా అయితే ఎఫెక్ట్ పడుతుందో, అలాగే రిప్రొడక్టివ్ హార్మోన్స్ మన ఎగ్స్ మీద, స్పెర్మ్స్ మీద, మన ఫర్టిలిటీ మీద కూడా అలాగే ఎఫెక్ట్ పడుతుంది. సో, మనకి ఎప్పుడైనా థైరాయిడ్ వచ్చిందో, బీపీ వచ్చిందో, షుగర్ వచ్చిందో అంటే చాలా ఈజీగా 10 మందికి ఫోన్‌లు చేసి చెప్తాం. కానీ పిల్లలు అవ్వట్లేదంటే ఎవ్వరికీ కూడా చెప్పుకోలేము. సో, బేసిక్‌గా ఒక సీమన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు మనకి ఏ స్పెర్మ్ బావుందా? బాలేదా? ఇనీషియల్ వర్కప్‌లో అర్థమైపోతుంది. కాకపోతే చాలామంది మగవాళ్ళు స్పెర్మ్ బాలేదు, సీమన్ కౌంట్స్ తక్కువగా ఉంది అనంటే, వాళ్ళు కూడా అదొక డిసీజ్ లాగా కాకుండా పర్సనల్ నోట్‌లో తీసుకుంటుంటారు. చాలామంది డిప్రెషన్‌లో, స్ట్రెస్‌లో ఉంటారు. సో, ఇలా స్ట్రెస్ అనేది ఆడవాళ్ళని ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో, మగవాళ్ళని కూడా ఈక్వల్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. మీరెప్పుడైతే టెన్షను, స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారంటే, ఎక్కువ మటికి రా మెటీరియల్ స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ హార్మోన్స్‌కి తయారీ అవ్వడానికి ఎక్కువ మటికి రా మెటీరియల్ యూజ్ అయిపోతుంది. సో, మీకు రిప్రొడక్టివ్ హార్మోన్స్ తయారీ అవ్వడానికి చాలా కొంత హార్మోనే ఉంటుంది కాబట్టి, సో, ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా ఒంట్లో టెస్టోస్టెరాన్ కానీ, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ కానీ ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా తక్కువైపోతుంటాయి. సో, ఇలా తక్కువైపోవడం వల్ల ఎగ్ క్వాలిటీ తక్కువైపోవడం కానీ, ఎగ్ ప్రొడక్షన్ మీరు ఐవీఎఫ్‌లో కానీ నేచురల్‌గా ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా హార్మోన్స్, మెడికేషన్స్ ఎక్కువ వాడాల్సిందుంటుంది. ఎగ్ గ్రోత్ స్లోగా ఉంటాయి. ఈ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. మీకు ఈ టాపిక్ గురించి ఫర్దర్‌గా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆర్ గెట్ బ్యాక్ టు us. We'll definitely help you out. Thank you.